మా సారు డిప్యూటీ సీఎం అని ఒకళ్ళు, కాదు మా సారే డిప్యూటీ సీఎం అని ఇంకొకళ్ళు, డిప్యూటీ సీఎం కాదు మా సారు సీఎం కావాలి అని ఇంకొకళ్ళు. నిన్న మొన్నటి దాకా ఏపీలో లీడర్ల ముచ్చట్లు గిట్ల నడిచినాయి. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కేమో గిలాస పార్టీ వాళ్ళు మాటలు ఇడిచిర్రు. ఆఖరికి రెండు పార్టీల పెద్ద సార్లు గరవయ్యేటాళ్లకు అందరూ సల్లబడ్డారు. అయితే డిప్యూటీ సీఎం ముచ్చట మీద అసలు లోకేష్ సార్ ఏమన్నాడో చూడుర్రి. పెద్ద సార్లు గరం అయినాక ముచ్చట్లు చల్లబడ్డాయి గాని, లేకపోతే నా మొన్నటిదాకా డిప్యూటీ సీఎం మా సార్ అంటే మా సార్ అని సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కిరికిరి గట్టిగానే పెట్టుకున్నారు. నడమ ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా పుల్లలేసేటాలకు రచ్చ ఇంగింత పెద్దగానే అవుతుంది కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఓ దిక్కు బాబు సారు, ఇంకో దిక్కు పవనాలు సారు ఇద్దరు గరం అయ్యేటాలకు ఎటోళ్ళు అటు చల్లబడ్డారు. ఇంకోసారి ఆ ముచ్చట్నే వెళ్ళొద్దని గట్టిగానే కోపానికి వచ్చిండ్రు. పార్టీకి చెడ్డ పేరు దేవద్దని పవనాలు సారు పెద్ద లేఖనే విడుదల చేసిండు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ముచ్చట్ల మీద మంత్రి లోకేష్ సార్ని అడిగిండ్రు కొంతమంది. చూడుర్రి ఏమన్నాడో. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్ఎన్ఎస్ఎల్ నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూసారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కాదన్నట్టు కార్యకర్త లెక్క పని చేస్తా, ముఖ్యమంత్రి సార్ ఏ పని చెప్తే ఆ పని చేస్తా అన్నట్టు మాట్లాడిండు ఐటీ మంత్రి. అటు పవనాలు సారు కూడా పదవుల కొరకు ఏనాడు పాకులాడలేదన్నట్టు ఇంటర్నెట్లో రాసుకొచ్చిండు. చప్పుడు దాకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు సురుకులు పెట్టిండు. ఇక పరువు నష్టం కేసులో విశాఖపట్నం పోయిన మంత్రి లోకేష్ సార్ కూడా పనిల పని డిప్యూటీ సీఎం ముచ్చట్ల మీద గట్ల మాట్లాడిండు. ఏమైతే గాని డిప్యూటీ సీఎం ముచ్చట్ల మీద ఇటు మంత్రి లోకేష్ సారు, అటు డిప్యూటీ సీఎం పవనాలు సారు కుండ బద్దలు కొట్టిండ్రు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.